అందరికీ నమస్కారం. హరహర మహాదేవ శంభో శంకర. ఈ రోజు మనం వృశ్చిక రాశి వారి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ రాశి వారికి ఆగస్టు 20, 21, 22, 23వ తేదీలలో అసలు వీరి జీవితంలో ఏం జరగబోతుంది అనే విషయాలను ఈ రోజు మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఈ రాశి వారు బయటకు ఎంతో ధైర్యంగా కనిపించిన లోపల మాత్రం ఎంతో సున్నితమైనటువంటి మనసును కలిగిన వారు. ఒకసారి ఎవరినైనా నమ్మితే ప్రాణంగా నమ్ముతారు. కానీ అదే నమ్మక ద్రోహంగా మారినప్పుడు తీవ్రంగా బాధపడటం వీరికి గత 2 సంవత్సరాలుగా ఆర్థిక సమస్యలు, కుటుంబ విభేదాలు, ఉద్యోగం లేదంటే వ్యాపారంలో ఆటంకాలు, ప్రాణంగా నమ్మిన వారి చేత మోసపోవటం వంటి ఎన్నో సంఘటనలు మిమ్మల్ని మానసికంగా కుంగదీసేలా ఉండవచ్చు. నేను ఎవరికి అపకారం చేయలేదు కదా, మరి నాకెందుకు ఇన్ని కష్టాలు అనే ప్రశ్న ఎన్నోసార్లు మీ మనసులో మెదిలే ఉంటుంది. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ రాశి వారు సాధారణమైనటువంటి జీవితాన్ని గడపటానికి జన్మించలేదు. మీరు బూడిదలో నుంచి వచ్చిన జన్మించే ఫినిక్స్ పక్షి లాంటి వారు. మీ జీవితంలో ఎన్నిసార్లు కింద పడినా సరే మరింత బలంగా తిరిగి లేచే శక్తిని మీకు ఆ భగవంతుడు ఖచ్చితంగా ఇవ్వబోతున్నాడు. మీ జీవితంలో నిలిచిపోయిన పనులు ముందుకు కదలటం మొదలవుతాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త మీ చెవిన పడే అవకాశమైతే కనిపిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థికంగా రావాల్సిన ధనం మీ చేతికి అందే అవకాశాలు చాలా బలంగానే ఉన్నాయి. ఈ 4 రోజుల్లో మీకు మానసిక ఆందోళనలు తగ్గుముఖం పడతాయి. ఇన్నాళ్లు మీ మనసును వెంటాడుతున్నటువంటి భయాలు, సందేహాలు తొలగిపోతూ ఒక కొత్త ఆత్మవిశ్వాసం మీలో పెరుగుతుందనే చెప్పుకోవాలి. కుటుంబ సభ్యుల్లో ఏర్పడిన అపార్థాలు తొలగిపోయి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడబోతుంది. ఈ 4 రోజుల్లో మీకు అత్యంత శక్తివంతమైన రోజుగా చెప్పవచ్చు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు చేసే ప్రతి పనిలో ధైర్యం, అనుగ్రహం మీ వెనక నిలబడుతున్నటువంటి అనుభూతి చెందుతారు. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు లభించవచ్చు. స్థిరాస్తి, వాహనం లేదంటే నూతన పెట్టుబడులకు సంబంధించి శుభ సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక వివరాల్లోకి వెళితే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఓం నమ శివాయ అనే కామెంట్ ని తప్పకుండా రాయటానికైతే ప్రయత్నించండి. ఈ 4 రోజుల్లో కోపాన్ని పూర్తిగా అదుపులో పెట్టుకోవాలి. మీ మాటే అంతిమం అని మొండితనాన్ని పక్కన పెట్టి మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవద్దు. ముఖ్యంగా రాబోయే ఆర్థిక ప్రణాళికల గురించి, ఆదాయ మార్గాల గురించి మూడో వ్యక్తికి తెలియనివ్వవద్దు. ఆరోగ్యపరంగా చూస్తే నరాల బలహీనత, నిద్రలేమి, రక్తపోటు వంటి జీర్ణ సంబంధిత సమస్యల పట్ల జాగ్రత్త అవసరం. తగినంత విశ్రాంతి తీసుకోవటం చాలా మంచిది. సమయానికి ఆహారం తీసుకోవాలి. గ్రహ సంచార ప్రభావం వలన ఈ సమయంలో మీ అంతర్దృష్టి అద్భుతంగా పనిచేస్తుంది. మీరు కన్న కలలు కూడా భవిష్యత్తుకు సంబంధించినటువంటి దైవిక సంకేతాలుగా ఉండవచ్చు. శివాలయ దర్శనం, ప్రవహించే నీరు, నాగదేవత లేదంటే వెలుగులతో నిండిన ప్రదేశాలు కలలో కనిపించి వాటిని శుభ సంకేతాలుగా, శుభ సూచకాలుగా భావించండి. పరిహారాల కోసం ప్రతి మంగళవారం లేదంటే శనివారం పరమేశ్వరుణ్ణి లేదా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవటం చాలా మంచిది. ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అలాగే సాధ్యమైనంత వరకు ఆకలితో ఉన్నవారికి దానం చేయండి. దీనివలన మీ కర్మ సంబంధిత ఆటంకాలు తొలగిపోతాయి. దైవానుగ్రహం మరింతగా పెరిగిపోతుంది. ఈ రాశివారు అస్సలు భయపడవలసినటువంటి అవసరమే లేదు. మీ జీవితంలో ఒక నూతన అధ్యయనానికి నాంది పలకబోతున్నాయనే చెప్పుకోవాలి. దైవాన్ని విశ్వసిస్తూ ధైర్యంగా ముందుకు అడుగులు వేయండి. మీకు రావాల్సిన మీకు రావాల్సినటువంటి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే సమయం ఆసన్నమైందనే చెప్పుకోవాలి. ఈ రాశివారు గుర్తుంచుకోవలసినటువంటి ఒక విషయం, ఒక గొప్ప పరమసత్యం ఏమిటంటే మీరెప్పటి వరకు అనుభవించిన ప్రతి బాధ, ప్రతి అవమానం, ప్రతి నిరాశ కూడా వ్యర్థం కాలేదు. భగవంతుడు మీకు ఆలస్యం చేయకుండా చేశాడేమో కానీ అన్యాయం మాత్రం ఎప్పటికీ చేయలేడు. ఎందుకంటే ఈ రాశి వారి జీవితంలో జరిగే మార్పులు ఒక్కసారిగా అసలు కనిపించవని చెప్పుకోవాలి. నిశ్శబ్దంగా లోపల మొదలైపోయి ఆ తర్వాత ప్రపంచం మొత్తం చూసే స్థాయిలో ఫలితాలను ఇస్తాయి. అందుకే ఈ రాశికి రహస్యమైన శక్తికి ప్రతీకగా చెప్తారు. ఈ రాశి వారు చిన్నప్పటి నుంచి వయసుకు మించిన బాధ్యతలను మోస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల కోసం, ప్రాణంగా నమ్మిన వారి కోసం తమ సంతోషాలను కూడా త్యాగం చేయటానికి వెనుకాడరు. చాలా సందర్భాలలో మీ మంచితనమే బలహీనతగా భావించి కొందరు మిమ్మల్ని ఉపయోగించుకుని వెళ్లిపోతారు. మీ మౌనాన్ని చేతకానితనంగా, మీ క్షమాగుణాన్ని భయంగా, మీ ప్రేమను అమాయకత్వంగా అర్థం చేసుకుంటారు. ఇక కాలం ఎప్పుడూ కూడా ఒకలాగే ఉండదు.
ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంకేతాలు కనిపించడం మొదలైపోతాయని చెప్పుకోవాలి. ఇక మొదటి సంకేతం, మీరు ఎన్నాళ్లుగా పట్టించుకున్న కొన్ని విషయాలు ఒక్కసారిగా మీకు చిన్నవిగా అనిపిస్తాయి. అనవసరమైన బంధాలు, స్వార్థపూరితమైన మనుషులు, మనశ్శాంతిని దూరం చేసే పరిచయాలు కూడా మీరే దూరంగా జరగటం మొదలు పెడతారు. ఇది ఒంటరితనం కాదు, మీ జీవితంలో ప్రారంభమవుతున్న దైవిక శుద్ధీకరణగా భావించండి. ఇక రెండవ సంకేతం, మీలో అద్భుతమైనటువంటి ఆత్మవిశ్వాసం పెరిగిపోతుంది. నేను ఒంటరిగా అయినా నిలబడగలను, నా జీవితాన్ని నేనే మార్చుకోగలను అనే బలమైన నమ్మకంతో మీరు కలుగుతుందనే చెప్పుకోవాలి. ఎన్నాళ్ళు ఇతరుల అంగీకారం కోసం ఎదురు చూసిన మీరు ఇక మీ నిర్ణయాలను మీరే విలువనివ్వటం మొదలు పెడతారు. ఇదే మీ విజయానికి మొదటి మెట్టుగా భావించండి. ఇక తర్వాత సంకేతం, మీ అంతర్దృష్టి మరింత శక్తివంతంగా మారుతుంది. ఈ రాశి వారికి సహజంగానే ఒక దివ్యమైనటువంటి అంతర్జ్ఞానం ఉంటుంది. ఎవరు నిజమైన వారు, అసలు ఎవరు నటిస్తున్నారు, ఎవరు మీ విజయాలను చూసి సంతోషిస్తున్నారు, ఎవరు అసూయతో ఉన్నారు అనే విషయాలను మీరు ముందుగానే పసిగట్టి శక్తి మీకు ఉందనే చెప్పుకోవాలి. ఈ 4 రోజుల్లో అది మరింతగా బలపడిపోతుంది. అందుకే ఎవరినైనా నమ్మే ముందు మీ మనసు చెప్పే మాటలను ఒక్కసారిగా తప్పకుండా వినండి. ఇక 4వ సంకేతం, దైవం దైవం వైపు మీ మనసును ఎక్కువగా ఆకర్షణీయం చేసుకోండి. శివుడి నామస్మరణ, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ధ్యానం, నిశ్శబ్దం మరియు పవిత్రమైన ప్రదేశాలలో కొంత సమయం గడపాలి అని మీకెప్పుడూ అనిపిస్తూనే ఉంటుంది. ఇది కేవలం భక్తి మాత్రమే కాదు, మీ ఆత్మ ఒక ఉన్నతమైనటువంటి దశలోనికి ప్రవేశిస్తుంది అని చెప్పే దైవ సంకేతంగా భావించండి. అసలు మీ జీవితంలో ఇక ఒంటరితనం ఎందుకు పెరుగుతుందో తెలుసా? భగవంతుడు ఒక వ్యక్తిని ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్లే ముందు కొంతకాలం అతన్ని ప్రపంచానికి దూరంగా ఉంచుతాడు. ఎందుకంటే మీ నిశ్శబ్దంలోనే మనిషి తన అసలైన శక్తిని తెలుసుకుంటాడు కాబట్టి. బయట శబ్దం తగ్గినప్పుడు మాత్రమే మనిషిలోని ఆత్మవిశ్వాసం మనకు స్పష్టంగా వినిపిస్తుంది. ఆ స్వరమే కాబోయే రోజుల్లో మీ విజయానికి మార్గదర్శకంగా నిలబడబోతుంది. ఈ సమయంలో మీరు చేయకూడని అతి పెద్ద తప్పులు, మీ బాధను అర్థం చేసుకుని వ్యక్తుల వద్ద ఓదార్పుకు వెతకటం, మిమ్మల్ని ఉపయోగించుకోవాలి అని చూసే నకిలీ మనుషుల నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదిగా భావించండి. మీ మౌనమే ఈ రోజుల్లో మీకు గొప్ప రక్షణా కవచం అని గుర్తుంచుకోండి. ఇక ఒక విశేషమైన విషయం, ఈ 4 రోజుల్లో మీకొచ్చే కొన్ని స్వప్నాలు కూడా దైవిక సంకేతాలుగా ఉండవచ్చు. కలలో శివాలయం కనిపించటం, నాగదేవత దర్శనం ఇవ్వటం, స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తున్నట్లుగా కనిపించటం, వెలుగులతో నిండిన ప్రదేశాలు లేదంటే ఎత్తైన మెట్లు కనిపించటం ఈ జీవితంలో ప్రారంభమవుతున్నటువంటి శుభ మార్పులుగా భావించండి. అలాంటి కలలు పదే పదే వస్తే వాటిని నిర్లక్ష్యం చేయవద్దు. ఈ రాశివారు గుర్తుంచుకోవలసినటువంటి విషయం ఒకటే, మీరు కోల్పోయింది మీకు తిరిగి రాకపోవచ్చు. మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసం మాత్రం తిరిగి రావటానికి దైవానుగ్రహంతో పాటు మీరు ధైర్యంగా కూడా ఉండటం ఎంతో అవసరం. అందుకే ఈ 4 రోజులు మీ మనసును మీరు బలంగా ఉంచుకోండి. మీ సమయం ప్రారంభమవుతుంది. ఈ రాశివారు ఈ 4 రోజుల్లో దైవానుగ్రహంతో మీ జీవితంలో ఎన్నో అద్భుతమైనటువంటి మార్పులను చూడబోతున్నారనే చెప్పుకోవాలి. ఈ 4 రోజులు కేవలం శుభ ఫలితాలను మాత్రమే కాదు, మీ జీవితాన్ని ఒక కొత్త దిశను కూడా చూపించబోతున్నాయి. గ్రహ సంచార ప్రభావం ప్రకారం మీ రాశికి అధిపతి అయినటువంటి కుజ భగవానుడు మీకు అపారమైన ధైర్యాన్ని, కార్యసిద్ధిని ప్రసాదిస్తూ మీకు అండగా గురు భగవానుడి దివ్య అనుగ్రహం మీ అదృష్ట ద్వారాలను నెమ్మదిగా తెరవడం ప్రారంభించిందనే చెప్పుకోవాలి. మీ జీవితంలో నిలిచిపోయిన కొన్ని పనులు అనూహ్యంగా మొదలవబోతున్నాయి. ఇక చాలా కాలంగా రావాల్సినటువంటి ధనం మీ చేతికందే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి ప్రశంసలు లభించవచ్చు. వ్యాపారస్తులకి కొత్త పరిచయాలు, భవిష్యత్తులో లాభదాయకంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజు మీరు చేసే ప్రయత్నానికి ఒక అదృశ్యమైన దైవశక్తి మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అనే అనుభూతిని మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు. ఈ 4 రోజుల్లో మీ కుటుంబ స్థానం అత్యంత శుభప్రదంగా మారబోతుందని, గత కొంతకాలంగా కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడినటువంటి అపార్థాలు తొలగిపోయి మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుందనే చెప్పుకోవాలి. వివాహం ఆలస్యం అవుతున్న వారికి శుభవార్తలు వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే సంతానం గురించి ఆందోళన పడుతున్న వారికి కూడా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తాయి.
ఈ 4 రోజుల్లో మాట్లాడే ప్రతి మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. ఈ రాశి వారికి అత్యంత శక్తివంతమైన రోజులుగా భావించవచ్చు. మీ జీవితంలో రాబోయే గోల్డెన్ టైం ఈ రోజు నుంచి అధికారికంగా ప్రారంభమవుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. మీరు చాలా కాలంగా కంటున్నటువంటి కలలు నెరవేరటానికి ఇదే మొదటి అడుగుగా భావించండి. నూతన గృహం కొనుగోలు చేయాలి అనే ఆలోచన, సొంత వ్యాపారాలను ప్రారంభించాలి అనే సంకల్పం, లేదంటే విదేశీ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ రోజు దైవ అనుగ్రహం లభించే అవకాశం బలంగానే కనిపిస్తుంది. మీ శత్రువులు కూడా మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోయే పరిస్థితులు ఏర్పడతాయి. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక మహోజ్వలమైన మార్పుకు నాంది పలకబోతుంది. ఎన్నాళ్ళు మీ శ్రమకు తగిన గుర్తింపు రాకుండా బాధపడుతున్నటువంటి మీరు ఇక నుంచి మీ ప్రతిభను తగిన ఫలితాన్ని పొందటం మొదలు పెడతారు. ఆర్థికంగా మీ పరిస్థితి మెరుగుపడటమే కాకుండా సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా లభిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీకు రాజయోగ స్థాయి విజయాలను అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 4 రోజుల్లో మీరు కొన్ని విషయాలలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మీ కోపమే మీ మొదటి శత్రువు అని ఎప్పటికీ మర్చిపోవద్దు. ఈ రాశివారు తన గొప్ప బలం పట్టుదలైతే కొన్నిసార్లు మొండితనంగా మారి నష్టాలను కూడా తీసుకొని రావచ్చు. ముఖ్యంగా ఉద్యోగం మరియు వ్యాపారానికి సంబంధించిన విషయాలలో ఆవేశపూరితమైన నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. మీ వ్యక్తిగత విషయాలను ప్రతి ఒక్కరితో పంచుకోవటం అసలు మంచిది కాదు. ఈ సమయంలో మీ పైన అసూయతో ఉన్న కొంతమంది మిమ్మల్ని మానసికంగా బలహీనపరచడానికి ప్రయత్నించే అవకాశమైతే ఉంది. అందుకే మీ విజయ ప్రణాళిక, ఆర్థిక విషయాలు మరియు రాబోయే అవకాశాల గురించి ఎవరితోనూ పూర్తిగా చర్చించవద్దు. మీ మౌనమే మీకు ఒక గొప్ప ఆయుధంగా మారే అవకాశమైతే కనిపిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూస్తే తగినంత విశ్రాంతి తీసుకోవటం చాలా అవసరం. నిద్రలేమి, రక్తపోటు, నరాల బలహీనత మరియు జీర్ణ సంబంధిత సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా వీటిని ఎక్కువగా తీసుకోవటం మరియు సమయానికి ఆహారం తీసుకోవటం మంచిది. ఈ రాశి వారు ఈ 4 రోజులు దైవిక సంకేతాలను కూడా అనుభూతి పొందే అవకాశాలైతే ఉన్నాయి. మీరు చేసే పూజలు, ప్రార్థనల తర్వాత త్వరగానే ఫలిస్తాయి. ఇక పరమేశ్వరుడి అనుగ్రహం మీ పైన ప్రత్యేకంగా ఉండబోతుంది. ఈ సమయంలో నాగదేవత ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం మరియు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించడం వలన అద్భుతమైనటువంటి మానసిక ప్రశాంతతో పాటు కార్యసిద్ధి కూడా లభిస్తుంది. ఈ రాశివారు మీరు ఎన్నాళ్ళు అనుభవించినటువంటి కష్టాలన్నీ మీ జీవితంలో రాబోయే మహత్తర విజయాలుగా చెల్లించిన మూల్యం మాత్రమే. భగవంతుడు మీకు ఆలస్యం చేశాడేమో కానీ అన్యాయం మాత్రం అస్సలు చేయడు. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఒక నూతన అధ్యయనానికి స్వీకారం చుట్టబోతుంది. మీరు ముందు ధైర్యంగా అడుగువేయండి. దైవం మీ వెంటే ఉండి మీకు రావలసిన విజయం మీ నుంచి ఎంతో దూరంలో లేదండి. ఈ రాశి వారు ఈ సమయంలో గుర్తుంచుకోవాల్సినటువంటి అతి పెద్ద ముఖ్యమైనటువంటి విషయం, భగవంతుడు మీకు ఇవ్వబోతున్నది కేవలం ధనయోగం మాత్రమే కాదు, మీ జీవితానికి నూతనమైన గుర్తింపు కూడా ప్రసాదించబోతున్నాడనే చెప్పుకోవాలి. మీరెన్నాళ్ళు ఇతరుల కోసం బతికారు, ఇతరులను బాధలను మీవిగా భావించారు, మీ కష్టాలను మాత్రం మీలోనే దాచుకున్నారు, నిశ్శబ్దంగా పోరాడారు. కానీ ఇప్పుడు కాలమే మీకు అనుకూలంగా మారబోతుంది. ఇకపోతే మీ నమ్మకాన్ని కూడా భగవంతుడు ఒకసారి పరీక్షించబోతున్నాడు. మీ జీవితాల్లో కొంతమంది వ్యక్తులు అకస్మాత్తుగా తిరిగి రావచ్చు. ఒకప్పుడు మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోయిన వారు కావచ్చు. మీ విజయాన్ని చూసి మళ్ళీ మీతో స్నేహం చెయ్యాలి అని ప్రయత్నించేవారు కూడా కావచ్చు. వ్యాపారంలో భాగస్వామ్యం పేరుతో మిమ్మల్ని సంప్రదించే వ్యక్తులు కూడా కావచ్చు. ఈ రోజుల్లో ఎవరినైనా మీరు నమ్మే ముందు వారి మాటలను కాదు, వారి జీవితాన్ని కూడా గుర్తు చేసుకోండి. వారి గతాన్ని కూడా మీరొక్కసారి గుర్తు చేసుకోండి. ఈ రాశి వారు గొప్ప బలహీనత ఏమిటంటే, ఒకసారి క్షమించాలి అని నిర్ణయించుకుంటే మనస్ఫూర్తిగా క్షమించి మళ్ళీ అదే ప్రేమను వారి మీద చూపిస్తారు. ప్రతి ఒక్కరూ మీ మంచితనాన్ని, అర్హత కాదు అనే విషయాన్ని మాత్రం మీరు గుర్తుంచుకోరు. దైవం మీ జీవితంలో కొందరిని దూరం చేసింది, దానికి గొప్ప కారణం కూడా ఉంటుంది. అందుకే మిమ్మల్ని బాధపెట్టిన వ్యక్తులను కూడా మళ్ళీ మీ జీవితంలోనికి ఆహ్వానించే ముందు 100 సార్లు ఆలోచించండి. ముఖ్యంగా ఈ సమయంలో కొత్తగా పరిచయమయ్యే వ్యక్తులు మీ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. తక్కువ సమయంలో ఎక్కువ ధనం సంపాదిస్తాము అని ఆశలు చూపించేవారు మీ ప్రేమని, మీ పేరును ఉపయోగించుకొని
లాభపడాలి అని చూసే వ్యక్తులు, మీ ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకోవటానికి ప్రయత్నించే వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదనే చెప్పుకోవాలి. మీ జీవితంలో రాబోయే దైవికమైనటువంటి విజయాలను అందరికీ ముందుగానే చెప్పటం కూడా అస్సలు మంచిది కాదనే చెప్పుకోవాలి. మీ మౌనమే మీ విజయానికి మొదటి రహస్యం అని గుర్తుంచుకోండి. ఈ రాశి వారికి ఈ సమయంలో ఒక అద్భుతమైనటువంటి దైవిక రక్షణ కూడా లభించబోతుంది. ఇక మీకు తెలియకుండానే కొన్ని ప్రమాదాల నుంచి కూడా మీరు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు ఒక పని జరగలేదు అని మీరు బాధపడుతున్నటువంటి సందర్భాల్లో కూడా భవిష్యత్తులో అదే పని జరగకపోవటమే మీకెంత మేలు చేసిందో తెలిసిపోయి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. పరిస్థితులు ఎప్పుడు కూడా ఒకలాగే ఉండవు. ప్రతి మూసుకుపోయిన తలుపు వెనక భగవంతుడు మీకోసం మరొక గొప్ప తలుపును సిద్ధంగా ఉంచాడు అని అర్థం చేసుకోండి. ఒక విషయం, విశేషమైనటువంటి విషయం, ఈ రోజుల్లో మీ అంతర్దృష్టి చెప్పే మాటలను నిర్లక్ష్యం చేయవద్దు. ఎవరైనా కలిసి వెంటనే వారి గురించి మీ మనసులో ఒక భావన కలిగితే దాన్ని గౌరవించండి. ఎందుకంటే వారు భగవంతుడు ప్రసాదించిన గొప్ప వరం. అంతర్జ్ఞానమే చాలాసార్లు మీ మనసు చెప్పినదే నిజమై ఉంటుంది. కాబట్టి మీ నిర్ణయాల విషయంలో ఇతరుల ఒత్తిడికి లొంగవద్దు. మీ ఆత్మ చెప్పే మాటను కూడా వినండి. ఈ సమయంలో మీ ఇంట్లో కొన్ని శుభ సంకేతాలు కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయి. పూజా సమయంలో దీపం ఎక్కువసేపు వెలగటం, శివుడు లేదంటే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి సంకేతాలు కనిపించటం, ఇక మనసుకు తెలియని ప్రశాంతత కలగటం, చాలా కాలంగా నిలిచిపోయిన పనులు అకస్మాత్తుగా పూర్తవటం వంటి సంఘటనలు మీ జీవితంలో మొదలవుతున్నటువంటి శుభ సంకేతాలుగా భావించండి. ఈ 4 రోజుల్లో ఈ విషయాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. మీ శత్రువు మీ శత్రువులతో యుద్ధం చేయవలసినటువంటి అవసరం మీకు కలగలేదు. కాలమే వారికి సమాధానం చెబుతుంది. అంటే మీరు వారికి నేరుగా వెళ్లి యుద్ధం చేయవలసినటువంటి అవసరమే లేదు. మీ పని మీరు నిజాయితీగా చేసుకుంటూ ముందుకు వెళితే మిమ్మల్ని కిందకి లాగాలి అని ప్రయత్నించేవారు ఈ రోజు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. మీ కర్మ మీకు అండగా ఉన్నప్పుడు, మీ పైన పరమేశ్వరుడి కృప ఉన్నప్పుడు ఏ శక్తి కూడా మీ విజయాన్ని ఎక్కువ కాలం ఆపలేదు. పరిహారంగా ప్రతి మంగళవారం లేదంటే సోమవారం పరమశివుణ్ణి అభిషేకం చేయటం, నాగదేవతలకు పాలు కాకుండా పసుపు కుంకుమలతో నమస్కరించటం, అలాగే ఓం నమ శివాయ, అంతేకాదు ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించటం వలన అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా పొందుతారు. వీలైతే ఎరుపు రంగు వస్త్రాలను దానం చేయటం లేదంటే పేద విద్యార్థులకు పుస్తకాలను దానంగా ఇవ్వటం మీకు శుభ ఫలితాలను ఇస్తాయి. ఈ రాశివారు అస్సలు భయపడవద్దు. మీరు కోల్పోయింది మీరు పొందటమే కాదు, మీరు ఊహించని స్థాయిలో భగవంతుడు మీకు కొత్త అవకాశాలను ప్రసాదించబోతున్నాడనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఎన్నో మార్పులు జరగబోతున్నాయి. అచంచలమైన భక్తితో, దృఢమైన విశ్వాసంతో మీరు ముందుకు అడుగులు వేయండి. దైవ బలం మీ వెంటే ఉంటుంది. ఈ రాశి వారు ఈ వీడియోని కనుక చివరి వరకు చూస్తే ఓం నమ శివాయ అని కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.